హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V20 టీవీ. ఈరోజు అయితే ఫస్ట్గా మొదటిసారి SRH వర్సెస్ లక్నో మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ మన హైదరాబాద్లో జరుగుతుంది ఈ సీజన్లో. రండి బ్రదర్, రండి, ఏం కాదు రండి. మన SRH ఫ్యాన్స్ అయితే మొత్తం కొత్త టీషర్ట్లు, కొత్త సంబరం, కొత్త ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది హైదరాబాద్లో. ఎట్లా ఉంది బ్రదర్? అసలు ఈ రోజు అయితే మాత్రం మామూలుగా లేదు, మంచి ఎక్సైట్మెంట్ తో వచ్చిన. ఖాళీ కుక్కడపల్లి క్లాస్ ఇంకా మ్యాచ్ దగ్గరికి వెళ్ళి ఖాళీ అభిషేక్ శర్మ అందరు అంటారు కదా ఈ రోజు సెంచరీ చేస్తాడు, చూసుకో ఇక గతంలో లాగా గుర్రం ఉందాడ. మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ ఇది మన SRH లో ఉంటుంది, కోహ్లీ కానీ ఇప్పుడు కాదు. SRH లో అయితే మన ఫేవరెట్ అయితే కుక్కడపల్లి క్లాస్. ఆయన కోసం చూద్దామని, ఆయన మ్యాచ్ చూద్దామని వచ్చిన. అభిషేక్ శర్మ ఇష్టమే, కాకపోతే అది ఏంటంటే ఈ మధ్య మనోడు కొంచెం డౌన్ అవుతుండని చెప్పేసి, ఫామ్ కోల్పోతుండని ఈరోజు ఆయన బ్యాటింగ్ చూద్దామని చెప్పేసి వచ్చిన. సెంచరీ చేస్తాడేమో మరి అనుకుంటున్నా, చూద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్. 300 ఈరోజు 300 పార్ రైట్. జరుగుతున్నాయి, మన అందరూ ఫుల్ జోష్ మీద ఉన్నారు. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? మేము అల్వాల్ నుండి వచ్చాం. అల్వాల్. ఎవరు ఫేవరెట్ ఎవరు మీకు మన టీం? అభి, మై నేమ్ ఇస్ ఆల్సో అభి. ఓకే. మరి అంటే ఇప్పుడు మొన్న చూసుకుంటే కొంచెం ఫామ్ కోల్పోయినట్టుగా అనిపిస్తా ఉంది. మరి ఇప్పుడు ఈ రోజు ఎట్లా ఉండబోతుంది? మన హోమ్ గ్రౌండ్ ఆడుతా ఉన్నారు ఫస్ట్ మ్యాచ్. లైక్ ఆల్రెడీ లక్నో పైన ఎలాంటి కంబాక్ ఉందో మాకు అందరూ తెలుసు. ఈ రోజు కూడా అదే రిపీట్ అవుతుంది. 9.4 అవర్స్ లాస్ట్ టైం ఫినిష్ చేశారు. ఈసారి 300 పక్కా 300 లోడింగ్. ఇప్పుడు 300 లోడింగ్, 300 పక్కా లోడింగ్ కాదు, పక్కా. మీరు రండి మేడం, ఏం కాదు. ఓకే, ఇంకా చెప్పండి, ఇంకా మాట. ఇంకా ఇప్పుడు అభిషేక్ కాకుండా ఇంకెవరు ఉన్నారు మీ ఫేవరెట్? అభిషేక్ కాకుండా క్లాసన్, కాయటరమ్మ కొడుకు, కుకట్పల్లి క్లాసన్. ఇది చూసి ఫ్రెండ్స్, చాలా అంటే మొత్తం హంగామా ఉంది స్టేడియం దగ్గర. ఓకే రైట్, థ్యాంక్ యూ. చూసిరా, చాలా సంబరాలు మునిగిపోతా ఉన్నారు SRH టీం అయితే. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉన్నది ఇక్కడ. చెప్పండి మరి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎల్బీ నగర్ నుండి వచ్చారు. ఎవరు మీ ఫేవరెట్ ఎవరు? ఆరెంజ్ ఆర్మీ. మనం టీమ్ కి సపోర్ట్ చేస్తాం. టీమ్ అంటే ఒక పర్టికులర్, అంటే మీకు ఫేవరెట్? పులి అభిషేక్ శర్మ. ఎస్, ఓకే. ఇప్పుడు మరి అభిషేక్ శర్మ మొన్నటిదాకా చూసుకుంటే కొంచెం ఫామ్ కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ రోజు ఎట్లా ఉంటుంది పోతున్నారు? ఈ రోజు లాస్ట్ టైం చూపించండి కదా, దిస్ ఇస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ, మళ్ళీ చూపిస్తాడని హోప్ చేస్తాను. ఫస్ట్ మ్యాచ్ అంటే ఇప్పుడు ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ హోమ్ గ్రౌండ్ లో ఫస్ట్ మ్యాచ్ జరుగుతా ఉంది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటా ఉన్నారు? 300 లోడింగ్ కన్ఫర్మ్. వి హోప్ 300 లోడింగ్. రైట్, థ్యాంక్ యూ బ్రదర్. రండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాయదుర్గ నుంచి వచ్చాము. రాయదుర్గం నుంచి వచ్చారు. ఓకే, ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది మన హైదరాబాద్ లో ఈసారి, ఫస్ట్ ఈ సీజన్ లో. మరి ఎట్లా ఉండబోతుంది అనుకుంటా ఉన్నారు? ఒక నిమిషం వీడియో నేను తీసుకుంటాను. మొత్తం సంబరాల్లో ఉన్న పేరు మనల్ని కూడా. చెప్పండి. ఫస్ట్ మ్యాచ్ చాలా ఎక్సైటింగ్ ఉంది. నేనైతే యాక్చువల్గా పంత్ కోసం వచ్చాను. నా పంత్ ఫ్యాన్ కానీ నేను RCB సన్ రైజర్స్ కే సపోర్ట్ చేస్తాను. బట్ పంత్ ఆడే వరకు పంత్ని చూద్దామనే వచ్చాను నేను. సో 300 కొడతారని సన్ రైజర్స్ చాలా అనుకుంటున్నాను. ఐ థింక్ ప్యాట్ కమిన్స్ కూడా వచ్చాడని విన్నాను. మేబీ ఆడితే చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు మన అభిషేక్ శర్మ చూసుకుంటే మొన్నటి వరకు కొంచెం ఫామ్ కోల్పోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు ఎట్లా ఉంటుంది? లాస్ట్ మ్యాచ్ లో బాగానే ఆడాడు కదా అభిషేక్ శర్మ. సో ఆ మ్యాచ్ చూసాక ఈ రోజు మేబీ అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ 100 కొడతాడని, సేమ్ పేపర్ రిపీట్ అవుద్దని ఫస్ట్ మ్యాచ్ లో వెయిటింగ్. మా సైడ్ కూడా ఒక 4 6లు కొడితే మేము కూడా ఎంజాయ్ చేస్తాం. సో పేరు తరుణ్. చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. నేను నా ఫ్రెండ్ ప్రణీత్ వచ్చాము. సో మేబీ ఈ ఇయర్ ప్రతి మ్యాచ్ చూడాలనుకుంటున్నాము. హోప్ఫుల్లీ టికెట్స్ దొరికితే. దొరికినా ఈజీగా దొరికిన టికెట్స్ ఇవైతే ఈజీగానే దొరికాయి. చాలా మందికి దొరకలేదు అంటున్నారు, కానీ యాక్చువల్గా అయితే మన టికెట్స్ రిలీజ్ అవ్వగలే మనం ఫాస్ట్ ఫింగర్ చేస్తే వచ్చేస్తాయి. ఈవెన్ మేము త్రీ మొబైల్స్ పెట్టుకున్నాము. మొత్తం మేము 7 మెంబర్స్ ఏమో వస్తున్నాము. సో ఈజీగానే దొరికాయి. అందరికి ఒక దగ్గర దొరికినాయా? లేదు, అది కష్టం అండి. యాక్చువల్ గా వీళ్ళు 2 tickets per person పెట్టారు. సో అందరికి ఒకే దగ్గర దొరకలా, కింద పైన ఉన్నాయి. ఇప్పుడు పోయి ఆడ మాట్లాడుకొని సెట్ చేసుకోవాలి. ఏముంది, అందరు మనలే కదా, జై ఆరెంజ్ ఆర్మీ అంతే. థ్యాంక్ యూ రండి బ్రదర్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ కుక్కడపల్లి నుంచి వచ్చారు. ఎట్లా ఫేవరెట్ ఎవరు మీకు మన టీం? కిషన్. మీకు కూడా? నాకు కూడా ఇషాంత్ కిషన్. మీకు కూడా చూసి ఫ్రెండ్స్, ఇషాన్ కిషన్ అంటే ఇక సెంచరీలే,
అంటే ఇషాంత్ కిషన్ మనకు T20 వరల్డ్ కప్ నుంచి బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు. మంచిగా బ్యాటింగ్ కానీ మనకు అభిషేక్ అంటే క్లాస్ కంటే బాగా మనం పవర్ హిట్టింగ్ చేయగలుగుతాం ఫామ్ లో ఉన్నాడు కాబట్టి మనకు ఇండియా కెప్టెన్ గా మనకు SRH ఉన్నాడని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ట్రోఫీలో కూడా మంచి ఫామ్ కొనసాగించి మనకు T20 ప్లస్ IPL ఆ ఫామ్ కొనసాగించాలని మేము ఆశిస్తూ ఇషాంత్ కిషన్ 100 కొట్టాలని ఈ రోజు ఫుల్ మీ అందరికి కూడా ఇషాన్ కిషన్ నా ఫేవరెట్. ఇషాన్ కిషన్ చాలా అందరూ ఒక దగ్గర నుంచి వచ్చారు. అందరూ ఒక దగ్గరనే అందరూ మేము ఒకటి ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ ఇప్పుడు అభిషేక్ శర్మ ఎట్లా ఉండబోతుంది అనుకోండి ఫస్ట్ మ్యాచ్ ఆడుతారు కదా మన హోమ్ గ్రౌండ్. ఖచ్చితంగా 100 కొడతాడు ఈ రోజు. 100 కొడతారు. నాకు తెలిసి ఇషాంత్ కిషన్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఇషాంత్ కిషన్ కూడా 100 చేయాలని కోరుకుంటున్నాం. మంచి ఎంజాయ్ చేయరు మరి లోపలికి పోయి. థ్యాంక్ యూ రైట్ నెక్స్ట్ ఆర్సీబీకి చూద్దాం. వీళ్ళతో వచ్చిన వాళ్ళు కూడా. నీకు ఫేవరెట్ ఎవరు? అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ. మరి ఈసారి ఎట్లా ఆడతాడు అనుకుంటున్నారు? 300 పక్క లోడింగ్ అనుకుంటాం. లోడింగ్ పక్క. రైట్ థ్యాంక్ యూ రైట్ రైట్. చూసిరా ఫ్రెండ్స్ ఇంకా అంటే ఫుల్ జోష్ మీద అయితే పోతా ఉన్నారు లోపలికి. ఎట్లా ఉంటుంది రండి దాదా ఏం కాదు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? హరీష్. ఎవరు నీకు ఫేవరెట్ ఎవరు? SRH లో ఎవరు నీకు బాగా ఇష్టం? ఏ ప్లేయర్ అంటే ఇష్టం? ఇషాన్ కిషన్ ఇష్టమా? ఈరోజు ఆయన కోసం వస్తున్నావా మొత్తం టీం కోసం వస్తున్నావా? ఆ? ఇప్పుడు నీ పేరు ఏం పేరు? హరీష్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్. ఇక్కడే లోకల్ నుంచి వస్తున్నావు. ఎవరితో కలిసి వచ్చినావు? ఫ్యామిలీతో వచ్చినావా? ఓకే. ఇప్పుడు ఇషాన్ కిషన్ ఫేవరెట్ అంటున్నారు కదా, ఆయన ఎంత కొట్టాలనుకుంటున్నావు ఈరోజు? సెంచరీ. మన టీం ఎంత కావాలనుకుంటున్నావు మొత్తం? 250. 300 కొడితే బాగుంటుంది కదా. అంతేనా? ఓకే మంచిగా పోయి ఎంజాయ్ చేయి లోపల. హాలిడేస్ రాలేదు కదా ఇంకా? స్కూల్కి హాలిడేస్ రాలేదు కదా? ఇచ్చేసిరా? ఓకే రైట్ ఎంజాయ్ చేసే మంచిగా లోపలికి రైట్. ఓకేనా రైట్. చూసిరా ఫ్రెండ్స్ మాట్లాడతారా? రెండు బ్రదర్ రండి. ఏం కాదు రండి. పేరు? శ్రీకర్. ఎక్కడి నుంచి వచ్చింది బ్రదర్? బెంగళూరు నుంచి. హిందీ తెలుగు వస్తుంది కదా అంటే ఉండడం అక్కడ ఉంటురా? ఓకే. చూసారా బెంగళూరు నుంచి మన SRH టీం కోసం ఇంత దూరం వచ్చి సపోర్టివ్గా చూడడానికి వచ్చిన మన టీంకి సపోర్టివ్గా బెంగళూరు నుంచి వచ్చి వీళ్ళు చూసిరా రైట్. చూడండి ఓం బాలాజీ. రైట్. మీ ఫేవరెట్ ఎవరు? అభిషేక్ శర్మ. మీకు? ట్రావిస్. ఓకే. ఈ రోజు ఎట్లా ఉంటుంది మరి మన SRH ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు మన హోమ్ గ్రౌండ్ లో? కొత్త అనిపిస్తుంది. 300 ఈజీ కొట్టేస్తారు. 300 పక్కా 300. మీరు? 300 దాటిపోతుంది. కానీ ఓపెనర్స్ ఇద్దరు మంచిగా ఆడితే ఆడుతుంది ఈజీగా. చూసిరా అంటే చెప్పు అంతే. రైట్. ఓకే థ్యాంక్ యూ. ఓకే రైట్ థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూసిరా ఇట్లా అయితే మొత్తం మీద అయితే మనకు జరుగుతూ ఉన్నది. ఫుల్ జోష్లు జరుగుతూ ఉంది. ఒకసారి ముందుకు పోదాం. ఒకసారి మాట్లాడతారా? హైదరాబాద్ విన్ ఆల్రెడీ. అభిషేక్ అండ్ కిషన్ ఇద్దరు. నేను జగత్. ఇప్పుడు ఎవరు మీ ఫేవరెట్ ఎవరు మన టీంలో? అభిషేక్ అండ్ కిషన్. ఓకే. మరి ఎట్లా ఆడబోతున్నారు అనుకున్నారు ఈ రోజు? ఎంత స్కోర్? మన వాళ్ళిద్దరు ఓపెనర్లు కనుక స్టాండింగ్ ఇస్తే మంచి 300 ఈజీ కొట్టేయచ్చు. వాళ్ళు స్టాండింగ్ ఈసారి బోని కొడతారు. 300 టచ్ చేస్తారు ఈ రోజు. కొడతారు ఛాన్స్ ఉంది. మీకు ఇద్దరు ఫేవరెట్. ఇప్పుడు లక్నోతో ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు మ్యాచ్? వాళ్ళు కూడా గట్టిగానే ఉంటుంది టీము. బట్ మన వాళ్ళు కొంచెం వీళ్ళు స్ట్రాంగ్ గా ఉంటే ఓపెనర్స్ వస్తే ఆటోమేటిక్ గా ఫస్ట్ బ్యాటింగ్ కనుక వస్తే వీళ్ళిద్దరు మంచి స్టాండింగ్ ఇస్తే సరిపోతుంది. మనకి మంచి టార్గెట్ వస్తుంది. దాంతో ఈజీగా గెలవచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు తీసుకుంటే మంచిది అంటారు? ఫస్ట్ బ్యాటింగ్ మన వాళ్ళు తీసుకోవడం బెటర్ అనుకుంటున్నాను కదా. ఎందుకంటే మన వాళ్ళు హిట్టింగ్ కాబట్టి ఫస్ట్ హిట్ చేస్తే లక్ష్యం వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ స్కోర్ చేయలేక ఈజీగా వాళ్ళని అలౌట్ చేయొచ్చు. తొందరగా మనం ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంటుంది మన ఓపెనర్లు కనుక మంచి క్లిక్ అయితే. మీ పేరు? నా పేరు చంద్రశేఖర్ అండి. ఓకే రైట్ థ్యాంక్ యూ. ఎంజాయ్ చేయండి లోపల పోయి. చూసిరా ఫ్రెండ్స్ ఇది ఇంకొంచెం ముందుకు పోయి అక్కడ తీసుకుందాం ఎట్లా ఉన్నారు ఏం కథ అనేది. మన SRH ఫ్యాన్స్ మొత్తం స్టేడియం మొత్తం ఆరెంజ్ ఆర్మీ తోటి నిండిపోయింది. సరే మాట్లాడిద్దాం. ముందుకు పోయి కొంచెం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం.
కొంతమంది క్యూలు అయితే పోతా ఉన్నారు. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది వరంగల్ అండి. వరంగల్ నుంచి వచ్చిరా? టికెట్ దొరికినా ఈజీగానే? దొరికాయి, ఆన్లైన్ బుక్ చేసుకున్నాము, చాలా బాగుంది. మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ విరాట్ కోహ్లీ ఇస్ మై ఫేవరెట్. మన టీంలో ఇప్పుడు SRH లో అభిషేక్ శర్మ. ఈసారి ఇప్పుడు ఈ రోజు ఎంత ఫస్ట్ మ్యాచ్ ఆడుతా ఉన్నారు, స్కోర్ ఎంత పోతాను? SRH ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఇన్ బిట్వీన్ 250 to 300 ఎక్స్పెక్టెడ్. గెలుస్తాం కూడా లక్నో తోటి ఇప్పుడు మనది. సరే గెలుస్తాయండి. సో బ్యాటింగ్ లైన్ బాగుంది. సో బౌలింగ్ చూసుకుంటే సమ్వాట్ పర్లేదు, లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉంది బ్యాటింగ్ లో, బౌలింగ్ లైన్. థ్యాంక్ యూ. రండి, ఏం కాదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి కొండపూర్ హోమ్ టీమ్ కాబట్టి వచ్చాం. ఫుల్ జోష్లో ఉన్నారు. ఎవరు ఫేవరెట్ ఎవరు? అభిషేక్ శర్మ, జెర్సీ నెంబర్ 4. మీరు కలిసిరా? నిన్న పెద్దమ్మ గుడిలో అన్ఎక్స్పెక్టెడ్లీ కలిసాం. ఫోటో దొరికిందా? ఫోటో షేక్ హ్యాండ్ అయితే దొరికింది చాలు. ఓకే, ఎంత ఉండబోతుంది అనుకుంటా స్కోర్ ఈ రోజు? మనం టాస్ విన్ అయితే 300 అనుకుంటున్నాం. టాస్ విన్ అవ్వాలనుకుంటున్నాం అంతే, హోమ్ టీమ్ కాబట్టి. విన్ అయితే పక్కా వస్తుంది. ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది ఈ సీజన్ లో, ఎట్లా ఉంటుంది? బ్యాటింగ్ అయితే బాగుంది, బౌలింగ్ మొన్ననే చూసాం, అది కూడా బాగుంది కాబట్టి చూడాలి ఈ రోజు ఎలా ఉంటది. ఎవరు మీ ఫేవరెట్? అయితే అభిషేక్ శర్మ. ఎంత స్కోర్ పోతే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ రోజు? సెంచరీ కొడితే హ్యాపీ ఫీల్ అవుతాం. టీం మొత్తం 300. చూసారా ఫ్రెండ్స్, మొత్తం అయితే ఫుల్ జోష్లో అయితే ఉన్నారు. ఇక్కడ కూడా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం మాట్లాడతారా? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ హైదరాబాద్. ఎవరు ఫేవరెట్ ఎవరు మన టీంలో? మన టీంలో ఫేవరెట్ ఎవరు మీకు? చెప్పండి పర్వాలేదు. అభిషేక్. మన టీం ఎంత స్కోర్ కొడితే మంచిగా ఉంటుంది అనుకుంటా ఉన్నారు? 300 కొడతారు అనుకుంటారా ఈ రోజు? కొడతారు పక్కా. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చినారు? మియాపూర్. ఎవరు మన టీంలో ఫేవరెట్ ఎవరు నీకు? అభిషేక్. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? కార్తిక్. ఎంత స్కోర్ పోతే బాగుంటది ఈ రోజు? 300 పోతా. నీ పేరు ఏం పేరు? యశ్వంత్. ఆర్సీబీ లేదుగా ఈ రోజు? ఈ రోజు లేదు కదా? ఈ రోజు ఆడుతుంది కానీ ఇక్కడ కాదు అంతే. అది చూసిరా, ఫుల్ చూస్తున్నారు. ఓకే రైట్. మాట్లాడతారు బ్రదర్? ఇంకా కొంతమందితో ఇంకా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. महाराष्ट्र से है। कौन सा टीम आपका फेवरेट? हैदराबाद। इधर ही रहते हैं आप? उधर से? नहीं महाराष्ट्र औरंगाबाद। फेवरेट कौन है SRH में? SRH में अभिषेक शर्मा, ఎక్కడ నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎవరు చైతన్యపురి. ఎక్కడ మీ ఫేవరెట్ ఎవరు? అభిషేక్ శర్మ. ఎక్కువ మంది కూడా మొత్తం అభిషేక్ శర్మ అంటా ఉన్నారు. కొడుతుండ్రు SRH. ఈ రోజు ఎంత కొడితే బాగుంటుంది? 300. అభిషేక్ సెంచరీ. మీరండి, చిన్న పిల్లలతో వచ్చి రుచిరా. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? విజయనగరం నుంచి వచ్చిరా? ఓకే, టికెట్లు దొరికినాయి మంచిగా? ఆన్లైన్ లో బాగానే దొరికాయి. బాగానే అంటే అక్కడ 42,000 మంది క్యూలో ఉంటే 1 hour వెయిట్ చేస్తాం, అప్పటికి దొరికాయి. ఎవరు ఫేవరెట్ ఎవరు? అభిషేక్ శర్మ. స్కోర్ ఎంత పోతే బాగుంటుంది? 170 అబో. అభిషేక్ శర్మ. ఓన్లీ 300. ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగు వస్తుందా? అవును ఓకే. బోయినపల్లి నుంచి వచ్చాం. ఎవరు ఫేవరెట్ ఎవరు మన టీం? అభిషేక్ ఆల్వేస్. చాలా మందికి అభిషేక్ శర్మనే బాగా ఫేవరెట్ ఉన్నాడు. మరి ఈ రోజు ఆడతారంటారా? మరి అవును ఆడతారు. 50 అట్లీస్ట్, హోపింగ్ ఫర్ బెస్ట్. తక్కువ 50 యా మినిమం 50 అభిషేక్ సైడ్ నుంచి. ఎంత పోవాలనుకుంటున్నారు మన టీం స్కోర్? ఎంత పోతే 200+ యా ఉండాలి. 230, 210 అట్లా ఉండాలి. లక్నో మనకు 40 ఇస్తుంది అంటారా? టఫ్ ఉంటుందా? హైదరాబాద్ టీం కొంచెం భరోసా ఉంది హైదరాబాద్ టీం మీద. అయిపోతుంది, వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. మాట్లాడతారా? తెలుగు వచ్చు కదా? కొంచెం తెలుగు వచ్చాట. ఓకే, ఫేవరెట్ ఎవరు మీకు మన టీమ్ లో? క్లాసెన్. ఓకే, ఎంత కొడితే బాగుంటది అంటే స్కోర్ ఎంత పోతే బాగుంటది? 200. SRH టీం మొత్తం. ఓకే. ఇంకా కొంతమందిని అయితే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం.